సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి అద్భుతమైన ట్రిక్స్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. గైస్ ఈరోజు అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అంటే సెకండ్ థింగ్లో వచ్చేసరికి నేను ఒక కొత్త పేటీఎం క్యాష్ అప్లికేషన్ తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి పేటీఎంలో మనకి ₹1 పే చేస్తే ₹10 ఇస్తున్నారు. నా లాస్ట్ వీడియో ₹20 వచ్చిన వాళ్ళకి మాత్రం అంటే ఈ ఆఫర్ అనేది వర్తించదు. ఓకే, లాస్ట్ వీడియోలో ₹20 రాని వాళ్ళు అంటే యూజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని యూజ్ చేసుకోండి. మీరేం చేయాలంటే చాలా సింపుల్, ఇక్కడ ఫ్లాష్ చేయాలనుకో దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి మీరు రూపాయి అనేది పే చేయండి. మీకు నచ్చిన దానికి దేనికి పడితే దానికి నో ప్రాబ్లం. ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ మ్యాజిక్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఒక ప్రోమో కోడ్ కనపడుతుంది కదా, ఈ ప్రోమో కోడ్ మీద క్లిక్ చేసి ₹1 మీరు పే చేసినట్లయితే మీకైతే ఇన్స్టెంట్లీ ₹10 వస్తాయి. ఇది ఓన్లీ కొత్త యూజర్స్కి మాత్రమే. ఓకే, తర్వాత వచ్చేసరికి ఒక కొత్త పేటీఎం క్యాష్ అప్లికేషన్ అయితే ప్లే స్టోర్లో వచ్చింది. గైస్ నేనైతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్, ఇక్కడ రిజిస్టర్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ నేను ఒక రెఫర్ కోడ్ని వీడియో పక్కన ఇస్తాను, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఇస్తాను. మీరు ఆ రెఫర్ కోడ్ని ఎంటర్ యూజ్ చేసుకోండి, నేమ్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసుకోండి. నా దృష్టిలో ఇది ఒక చిన్న పేటీఎం క్యాష్ అప్లికేషన్ మాత్రమే. ఏదైనా టైంపాస్గా ఉంటే అంటే టైంపాస్ అంటే ఖాళీగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యాప్ అనేది యూస్ అవుతుంది. జస్ట్ ఇది నార్మల్ యాప్. ఈ యాప్ నుంచి కూడా మీరైతే పేటీఎం క్యాష్ని సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, రెఫర్ కోడ్ ఎంటర్ చేసి రిజిస్టర్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. నేనైతే లాగిన్ అయిపోయాను. సో దట్ నైస్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ నుంచి మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ మై టాస్క్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో. ఈ మై టాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈజీ టాస్క్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కలర్ క్విజ్, ఆ తర్వాత మ్యాచ్ ఎంజాయ్, తర్వాత స్పిన్ వెల్ గేమ్, తర్వాత క్వశ్చన్ గేమ్స్, ఇవన్నిటిని మీరు కంప్లీట్ చేసుకొని ఇక్కడ కలర్ క్విజ్ అంటే దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. వీళ్ళు మీకైతే ఒక కలర్ని పైన చూస్తున్నారు కదా, ఈ కలర్ని మీరు ఇట్లా క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీకు పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇలా మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఆ మ్యాచ్ ఎంజాయ్ కానీ ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. ఒక సెల్ఫ్ ఎర్నింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇవి అయితే యూస్ అవుతాయి. ఆ తర్వాత క్లిక్ అండ్ ఇన్స్టాల్ అంటే ఇక్కడ ఎలా అంటే మనకి వీళ్ళైతే కొన్ని యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్ మనం యూస్ చేసుకున్నట్లయితే అంటే వీళ్ళు ఇచ్చిన యాప్స్ అనేవి మనం కంప్లీట్ చేస్తే వాళ్ళు మనకు కొన్ని పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత యూట్యూబ్ అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఇవన్నీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అంట. ఆ తర్వాత నేనైతే బ్యాక్ క్లిక్ చేసేసాను. ఇంకొంచెం బ్యాక్ వెళ్తే వాళ్ళ ఫేస్బుక్ లైక్ ఉంటుంది కదా, వాళ్ళ ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. ఓకే, ఇక్కడ మై టీమ్ అంటే ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది. మై టీమ్ అంటే మీ టీం ఎంతమంది ఉన్నారో తెలుసుకోవచ్చు. వ్యాలెట్ అంటే మీ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ట్రాన్స్ఫర్, నోటిఫికేషను, షేర్ అండ్ ఎర్న్, మీరు షేర్ అండ్ అంటే రెఫర్ చేసినందుకు 20 పాయింట్స్ మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. న్యూస్ కానీ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే మనకి మనకు వచ్చేసరికి అడ్మిన్ ఛార్జెస్ ₹2 తీసుకుంటారంట. ఇక్కడ వచ్చేసరికి 100 పాయింట్స్ =1 అంట. అంటే మీరు తెలుసుకోవచ్చు, అంటే ఇది ఒక సెల్ఫ్ ఎర్నింగ్ యాప్. 100% మీరైతే పేమెంట్ అనేది తీసుకోవచ్చు. ఈ యాప్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్ యూ. అబౌట్ కానీ, రేట్ కానీ, సపోర్ట్ కానీ ప్రతి ఒక్క ఆప్షన్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ అయితే నేనైతే ట్యాప్ చేస్తున్నాను.